ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. దేవుణ్ణి గనపరచడం మొదటి సమూయేలు గ్రంథం 2:30. దేవుని గనపరచడమే మన జీవితంలో ముఖ్య ఉద్దేశంగా నీ జీవన శైలిలో ఒక నియమం కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను గనపరుస్తాడు. తాత్కాలికంగా నువ్వు మనుషుల దగ్గరుండి ఎలాంటి మెప్పును పొందలేకపోవచ్చు, కానీ అత్యంత ప్రభావపూరితంగా దేవుడే నిన్ను గనపరుస్తాడు. మనస్సాక్షి నిమిత్తం మనం కొన్నిసార్లు అవమాన పాలవడానికి ఇష్టపడితే అది చివరకు నిజంగా దేవుని గనపరిచే అనుభవంగా మారుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని అందరిలో గనపరిస్తే నువ్వు తప్పకుండా అన్ని విషయాల్లో ప్రభువును గనపరిచేలా జాగ్రత్త పడాలి. దుష్టులు లోక సంబంధమైన ఘనతలు పొందేలా దేవుడు కొన్నిసార్లు వారికి అవకాశం ఇవ్వచ్చు. అయితే తన యందు పరిశుద్ధమైన విధేయత కలిగిన వారికి నిజమైన ఘనతను కలిగేటట్లు దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. అంతేకాదు, మహిమ, మెప్పు, అక్షయతలను వారికి ఇవ్వడానికి ఆయన దాచి ఉంచాడు. ఈరోజు మనం దేవుని గనపరచడానికి ఏం చేద్దాం? మన నోటి సాక్ష్యం ద్వారా, కార్యసాధకమైన విశ్వాసం ద్వారా మనకున్న సమస్తముతో దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ఏదైనా ప్రత్యేకంగా దేవుని కోసం చేసి ఆయన గనపరుద్దాం. ఆయన మనల్ని గనపరుస్తున్నాడు కాబట్టి పనులన్నీ పక్కన పెట్టి కొద్దిసేపు ప్రశాంతంగా ఆయనను ఏ విధంగా గనపరచాలో ఆలోచిద్దాం. ఈరోజు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన యవన జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థను బట్టి, నిన్ను బట్టి దేవుడు ఏ స్థితిలో నిన్ను హెచ్చించాడో చూసుకుని ఆ స్థితిని బట్టి దేవుని మనం గనపరుస్తాం. ఎప్పుడైతే దేవుని గనపరుస్తామో దేవుడు మనల్ని గనపరుస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు, మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించారు. ప్రభువా, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని మాతో మాట్లాడారు. మా జీవితాల్లో మీరు చేసిన అనేక మేళ్లు బట్టి, మాకు ఇచ్చిన ప్రత్యేకమైన స్థితులు బట్టి మిమ్మల్ని గనపరిచే అనుభవం మాకు దయచేయమని కోరుకున్నాం. ఈ దినమంతా కూడా మా కుటుంబాలను, మా పని పాటల్లోనూ, అన్ని విషయాల్లోనూ మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాం. నేను మీ దీవెన, మీ దయా సంకల్పము, మీ ఆశీర్వాదము మాకు అనుగ్రహించమని ప్రభు పేరట ప్రార్థన చేస్తాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ప్రభానైనా మా కుటుంబంలో ప్రతి అక్కర్తలు తెచ్చమని ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తాం. ఈ దినమంతా కాచి కాపాడి మమ్మల్ని సంరక్షించమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మీ దినదీవులతో మమ్మల్ని నింపమని, ఎగ్జామ్స్ విషయంలో కూడా పిల్లలకు సహాయం చేయమని ఈ ప్రార్థన చేస్తున్నాం నడిచిన తండ్రి. ఆమేన్.